బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ తన పార్టీని బీజేపీకి మద్దతు ఇచ్చేలా చేస్తున్నాడు, దాంట్లో భాగమే అనేది కాంగ్రెస్ ఆరోపణ. మేము కూడా ఆరోపణ చేశాం కదా, బిడ్డ కోసమే ఈయన బీఆర్ఎస్కు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి అందుకోసమే ఆమె అరెస్ట్ చేయకుండా బయట ఉందని చెప్పేసి మేము కూడా ఆరోపణ చేసిన మాట వాస్తవమే. అది అప్రూవల్గా మారిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి. ఇప్పుడు కూడా మా ఉద్దేశంలో కవి ఎపిసోడ్ వల్లనే కేసీఆర్ అన్పాపులర్ అయినాడు, దానికి యాడ్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రెండు కలిసి వచ్చి ఆయన పాపం ఆడపడేసింది. సార్, ఎట్ ద సేమ్ టైం మరి కేసీఆర్ అంటున్నారు, మేము ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకు తీసుకొచ్చాం, సంతోష్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాం కాబట్టి ఈరోజు మా కూతురు అరెస్ట్ చేశారు, లిక్కర్ కేసు అనేది ఒక పెద్ద బోగస్ కేసు అని కేసీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు బోగస్ కేసా అవునని తర్వాత విషయం, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా దాన్ని డిస్కస్ చేయాలా. పొలిటికల్ పార్టీకి ఎవరు సపోర్ట్ ఉంది, సపోర్ట్ బీజేపీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆడగలుగుతున్నారు, లేదా ఆడలేకపోతున్నారు. దీని మీద ఎన్ని కేసులను పెట్టుకోండి మొత్తం మాయమైపోతాయి. అందుకే పొలిటికలీ మోటివేటెడ్ గేమ్ జరుగుతూ ఉంది. ఆ గేమ్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నారాయణ గారు, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులది చిరస్మరణీయ పాత్ర. ఎప్పటివరకు మీరు రాసిందే చరిత్ర, కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసిందే అందరు చదువుకున్నారు. కానీ ఈ మధ్యలో రైటిస్టులు వచ్చారు, సినిమాలు తీస్తున్నారు. ఇవి ఇటీవల వచ్చిన ఒక సినిమాలు అయితే ఎర్రజెండా కనపడకుండా తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూపించారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మాటికాయ చేసి హిందువులు ముస్లిమ్స్ మధ్య తగాదాగా దాన్ని సృష్టించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. సినిమాలు తీస్తున్నారు. మొన్న రజాకార్ల సినిమా ఒకటి వచ్చింది, చూసారా మీరు? చూడలే, ఎందుకు అంత పనికిమాల సినిమా చూడాలన్నా తెలిసిపోయింది. మా అమ్మాయి పోయింది, రవినాయుడు వనరాలపై చూసింది, ప్రొటెస్ట్ చేసింది. నేను లెటర్ రాశా ఢిల్లీలో సెన్సార్ బోర్డుకి, అందరికీ ఉత్తరం రాశాను, మా ఎంపీలు రాయించాను. ఇది కేవలం చరిత్ర మొత్తం మార్చాలని వాళ్ళ ఉద్దేశం. హిందూ ముస్లిమ్స్ మధ్య తగాదాగా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కదని మేము పుస్తకాలు చాలా ఉన్నాయి మా దగ్గర చెప్తున్నాం. మగ్దుమ్ మహదీన్ ఎవరండి, బందకి ఎవరండి, ముస్లిం కదా, మరి ముస్లిం మీద హిందువులు ఇదేంటి, చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారు. రేపు మళ్ళీ చెప్తున్నాడు, రేపు సెప్టెంబర్ 17 తారీఖున మేము చేస్తాను బీజేపీ చెప్తా ఉన్నాడు. ఇది కేవలం చరిత్రను మార్చి ఈ ముస్లిమ్స్ని అణగొట్టి, అంటే ముస్లిమ్స్ని ఒక మతాన్ని అణగొట్టి చేయాలని ప్రయత్నం కాదు. మీరు పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేసుకోండి, నాకు అభ్యంతరంలే. కానీ ఈ చరిత్రను మార్చే కుదురుతుంది. అసలు దేశ స్వాతంత్ర పోరాటం మార్చేస్తున్నారు. కంగనా చెప్పిందంటే కమ్యూనిస్టులు రాసిందే చరిత్ర ఎందుకు కావాలి, రైటిస్టులు వాళ్ళ యాంగిల్లో రాసుకున్నారు, అసలు చరిత్రను విస్మరించారనేది కదా. రాసిందంత తప్పు అని కదా వాళ్ళు చెప్పేది. వాస్తవం రాయండి అంటున్నా, వాస్తవం రాయండి, నాకు అభ్యంతరంలే. 4,500 మంది చనిపోయింది వాస్తవంగా, అవాస్తవమా? 10 లక్షల గ్రామ భూములు పంచింది అవాస్తవమా? ఇవన్నీ మీరు లెక్కలు తీస్తే అవే రాయండి, మేము చెప్పింది రాయకర్లా. ఉన్న వాస్తవం ఏం జరిగింది రాయండి. బందకిని ఎవరు చంపారు రాయండి. మీ జర్నలిస్టు షోబుల్లా ఖాన్ని చంపేసి రాయండి. ఇవన్నీ చేస్తే అది చరిత్ర, అది మేము రాసి చెప్పింది కాదు. అది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, మేము నిజం చెప్తున్నాం. ఇప్పుడు కర్మ ఏంటంటే అబద్ధం చెప్పేవాళ్ళు రాణిస్తున్నారు, నిజం చెప్పేవాళ్ళు రాణించడం లేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం అంతా హామీల చుట్టే తిరుగుతుంది గొడవ అంతా కూడా. కేసీఆర్ చెప్తున్నారు, రేవంత్ రెడ్డి వచ్చి 100 రోజులైనా కానీ రుణమాఫీ ఇవ్వలేదు, 6 హామీలు తీర్చలేదని చెప్పి. మరొక వైపు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని. రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? దాదాపు 120 రోజుల పాలన ముగుస్తుంది. సో వాళ్ళు హామీలు, ఎందుకంటే మీరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మద్దతు ఇచ్చారు, ఇప్పటికీ ఫ్రెండ్సే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిందా, నిలబెట్టుకుంటుందా? ఆగస్టు 15కి కూడా ఇది నిలబెట్టుకునే ఆలోచన లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు హామీ ఇచ్చారు, సంతకాలు పెట్టారు, అధికారం రాకముందుకే హామీలు ఇచ్చారు, పూజ సంతకాలు పెట్టారు, 100 రోజులు టైం అడిగారు, ఆగస్ట్ 15th అన్నారు. మేమన్నీ మేము వెయిట్ చేయాలి కదా, అమలు చేసేది లేదండి. ముందే ఆలోచించుకుని మీరు చేయని శాపనాలు పెట్టే బదులు చేయనియండి, చేస్తే మంచిదే. హామీల్లో 1 నెల అటు ఇటు కావచ్చు, కానీ అవుతుందని నేను అనుకుంటున్నా. అవ్వకుండా పోతే అప్పుడు సబ్మిట్ చేసుకుంటాం, అప్పుడు పొలిటికల్ డెసిషన్ తీసుకుంటాం. అంటే వాళ్ళు హామీలు ఇచ్చిన దాన్ని అమలు చేయడానికి టైం కూడా ఇవ్వకుండా, కనీసం వాళ్ళు చెప్పిన టైం కూడా ఇవ్వకుండా వెంటనే మీరు రిజైన్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు హరీష్ రావును ఈయన ఇద్దరు రాజీనామాను అంటున్నారు. మీరు వెళ్ళి జనసేన ఎన్నుకోబడ్డారు, ఈయన జనసేన ఎన్నుకోబడ్డారు. ఫెయిల్ అయితే ఫెయిల్ డిస్కస్ చేసుకోవచ్చు. రాజీనామాలు కూడా ఎందుకు? జనం ఏం చేశారు పాపం? మళ్ళీ మీరు రాజీనామా చేస్తే మళ్ళీ జనం మీద పడాలా? ఇదంతా కేవలం ఆర్గ్యుమెంట్స్. నేను రాసిస్తున్నా, ఎవరు రాజీనామా చేయరు. రేవంత్ చేయడు, హరీష్ చేయడు.